నిఖిల, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నువ్వు ఏది అడిగినా నేను అది ఇస్తాను. రాంగ్ అయితే నేను చెప్పింది నువ్వు చేయాలి. ఏదో తేడాగా ఉందేంటి? సరే, కానీ నేను ఆలోచించుకో. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. ఏం చేద్దామప్ప? ఛాలెంజ్ అయితే బాగుంది, కానీ ఛాలెంజ్కి కకృతి పడి ఓకే చెప్పానంటే నా చేత చాకరీ చేపిస్తారు. అమ్మో, అయినా ఎందుకు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తావు? ఏం కాదు, పెద్ద పెద్ద సెంబలే పాస్ అయ్యావు. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేవా? ప్రొసీడ్ అయిపోదా? సరే మా అడుగు. సరే, క్వశ్చన్ ఏంటంటే నువ్వు బయటికి ఎలా వెళ్తావు? అంతేనా? సింపుల్. ఎలా వెళ్తాము? అయితే నడుచుకొని, లేకపోతే స్కూటీ మీద. తప్పు. సరే, నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. ఆరెంజ్ అనేది ఏంటి? ఫ్రూట్. కాదు. వెళ్ళు, ఇంకా నేను చెప్పిన పనులన్నీ చేయవలసింది. అమ్మ, పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడైనా ఆన్సర్ చెప్తావా? ఆన్సర్ ఏంటంటే, అసలు క్వశ్చన్ ఏం అడిగాను? బయటికి ఎలా వెళ్తావు? ఇంటికున్న డోర్ తీసుకుని వెళ్తావు. అబ్బాయి తొండి మా, నేను ఒప్పుకోను. నాకు సిల్లీ క్వశ్చన్ అని చెప్పలేదు. సర్లే, పోనీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. కలర్. మరి నేను ముందే కలర్ అని ఉంటే అప్పుడు ఫ్రూట్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు క్వశ్చన్ ఎవరు అడిగారు? నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ నువ్వు చెప్పాలి. నీకు నచ్చిన ఆన్సర్ నడవదు. నీతో పెట్టుకున్నాను చూడు, నాకు బుద్ధి లేదు.